అనిపిస్తుంది కొండ అనుకుంటున్నారా? కాదు కాదు, చెత్తతో నిండిన డంపింగ్ యార్డ్. ఇది కొండగా పేరుకుపోయింది. ఇది చెత్త పరిస్థితి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య తీరటం లేదు. నాయకులు వచ్చినా హామీలు ఇచ్చినా నెరవేరట్లేదు. 30 ఏళ్లుగా పోరాడుతున్న జవహర్ నగర్ డంపింగ్ సమస్యకు పరిష్కారం లేదా? పరిష్కరించే వారే లేరా? ఎప్పుడు పరిష్కారం అవుతుంది? జవహర్ నగర్ ఈ పేరు చాలా ముచ్చటగా గొప్పగా ఉంటుంది. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరున వెలసిన ఊరది. జవహర్ అనే మాట సైన్స్, టెక్నాలజీ, ఆధునికతకు పర్యాయపదం. కానీ ఆ పేరుతో హైదరాబాద్ నగరానికి 31 కిలోమీటర్ల దూరాన వెలిసిన ఈ జవహర్ నగర్ మాత్రం అక్షరాల చెత్త దిబ్బ. హైదరాబాద్ చెత్త అంతా పోసి ఊరి చుట్టూ ఎత్తైన దిబ్బల్ని తయారు చేశారు. ఈ దిబ్బల గబ్బు మధ్య నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల విషాదం మీద ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక కథనం మీకోసం. ఎటు చూసినా కొండల్ని తలపిస్తున్న చెత్తా చెదారం గుట్టలు, ఆ పక్కనే కాలుష్య కాసారంగా మారిన పెద్ద చెరువు, హైదరాబాద్ మహానగరం నుంచి చెత్తను తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్న భారీ ట్రక్కులు, చెత్త కుళ్ళిపోయి వెలువడిన లిక్విడ్ వాటర్, ముక్కుపుటలు అదిరిపోయేలా చెత్త నుంచి వస్తున్న దుర్గంధం. ఇది హైదరాబాద్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితి. జవహర్ నగర్ ప్రాంతంలోని 351 ఎకరాల ప్రభుత్వ స్థలంలోనే 27 ఏళ్లుగా హైదరాబాద్ నగర చెత్తను డంపింగ్ చేస్తూ ఉన్నారు. 1998వ సంవత్సరంలో మొదట మల్కాజ్గిరి, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల చెత్తను మాత్రమే ఇక్కడి డంపింగ్ యార్డ్కి తరలించేవారు. కానీ కాలక్రమేణా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక 1.5 కోటి జనాభా పారవేసిన చెత్తా చెదారాన్ని జవహర్ నగర్ యార్డుకి 500కు పైగా భారీ ట్రక్కుల్లో తరలిస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు జీవన్మరణ సమస్యగా ఇది పరిణమించింది. నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ చెత్త డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న విషవాయువులు పీల్చి అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఈగల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఈ డంపింగ్ యార్డ్ పోద్దనుకుంటే దీనికి పట్టించుకునే అధికారులు ఎవ్వరు లేరు. ఒక్కొక్క అధికారి వస్తున్నాడు, నేను తీస్తామంటున్నారు, మాట ఇస్తున్నారు, ఇంతవరకు రాలేదు. కానీ దీనివల్ల మనకు న్యాయం జరగాలి. ఫస్ట్ ఏంటంటే ఈ స్మెల్, కనీసం తినేటప్పుడు కూడా ఈ స్మెల్ అనేది లోపల వెళ్ళిపోతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి మీడియా ప్రకారంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ స్మెల్ అనేది ఇది లేకుండా చేస్తే ప్రజలు బాగుపడతారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం నుంచి రోజుకు ఈ చెత్త యార్డుకి 8,500 నుంచి 9,000 టన్నుల చెత్త భారీ ట్రక్కుల్లో వస్తుంటుంది. జవహర్ నగర్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ నగర్, మల్కారం, రాజీవ్ గాంధీ నగర్, గబ్బిలాలపేట, చీర్యాల, హరిదాస్పల్లి, అహ్మద్గూడ, తిమ్మాయిపల్లి, రాజీవ్ స్వగృహ, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, ప్రగతి నగర్, కార్మిక నగర్ ప్రాంతాల నివాసులు కూడా ఈ డంపింగ్ యార్డ్ దుర్గంధంతో ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ఈ స్మెల్ అనేది చాలా విపరీతం అయిపోతుంది. అసలు ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా అది ఏ ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఈ చెత్త వల్ల మాకు తలనొప్పులు, కడుపు నొప్పులు, ఇదేంటి అసలు ఈ చెత్త వాసన ఏంది, ఈ చెత్త ఏంది అని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎవ్వరు సమాధానం ఇవ్వరు. చాలాసార్లు గేట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము, అయినా కూడా రెస్పాన్స్ లేదు. ఆ స్మెల్, ఆ డ్రోన్లతో సెంట్ స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేసినంతసేపు ఈ స్మెల్కి, ఆ సెంట్కి ఇంకా విపరీతమైన తలనొప్పి. అసలు మా మొహాలు చూసుకోవడానికి మాకే ఒక విచిత్రంగా ఉంది తలనొప్పి వల్ల. ఈ 15 రోజుల నుంచి అయితే ఇంకా విపరీతంగా స్మెల్ అనేది చాలా వదులుతున్నాడు. నైట్ అయితే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి పవర్ ప్లాంట్ నుంచి, దాంట్లో నుంచి పెద్ద పెద్ద పొగలు వస్తాయి. ఒక మనిషి చచ్చిపోతే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుంది, అలాంటి పొగలు వస్తాయి. అసలు దీనికి ఏదైనా ఒక పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుందేమో. ఈ స్మెల్ రాకుండా చేయాలి ఖచ్చితంగా. ఈ కాలుష్య వాయువుల ప్రభావంతో భూగర్భ జలాలు కూడా రంగుమారి కలుషితమయ్యాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న కాలుష్య వాయువుల్ని నివారించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఈ ఘాటు వాసనలకు తెరపట్టం లేదు. దసరా, బక్రీద్, క్రిస్మస్, వినాయక చవితి లాంటి పండగలు వచ్చాయంటే చాలు మాంసం వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు పెరిగి చెత్త శాతం అధికమవుతుంది. సాధారణ రోజుల్లో రోజుకి 9,000 టన్నుల చెత్త వస్తే ఇటువంటి పండగ వచ్చిందంటే చెత్త 12,000 టన్నులకు పెరుగుతుంది. హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న చెత్తను జవహర్ నగర్ ఒకే చోట డంపింగ్ చేయకుండా నగరం నలుమూలలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి
అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. హైదరాబాద్ నగరానికి నలువైపులా లగ్దారం, ప్యారానగర్, ఇబ్రహీంపట్నం, దుండిగల్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా అవి కార్యరూపం కూడా దాల్చలేదు. ఈ చెత్త వల్ల లిక్విడ్ వాటర్ 12 చెరువుల్లోకి చేరడంతో అవి కూడా కలుషితమైపోయాయి.